నాకు కళ సార్, ఒకసారి రండి సార్ మీరు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేటలో ఓ మాజీ సైనికుడి ఇల్లు కూల్చివేయడం వివాదాస్పదమైంది. 60 మంది పోలీసులతో వెళ్లిన రెవెన్యూ సిబ్బంది జేసీబీతో మాజీ సైనికుడి ఇల్లు కూల్చివేసేందుకు రాగా కుటుంబ సభ్యులు అడ్డుకుంటున్నా కూల్చివేత మాత్రం ఆగలేదు. టీడీపీకి ఓటు వేయలేదని కక్షగట్టి ఆ ఇల్లు కూల్చివేయించారంటూ ఆ వివాదం కాస్త పొలిటికల్గాను వేడి రాజేసింది. మాజీ ఆర్మీ జవాన్ పతివాడ వెంకునాయుడిపై టీడీపీ కార్యకర్తలు స్పెషల్ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసి మరీ ఇల్లు కూల్చివేయించారని, తన 39 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి కక్ష సాధింపు ధోరణి చూడలేదని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. తీసేస్తాం, మీరు ఎక్కడ మార్పు చూపించండి, అంతవరకు మేము తీయించేస్తాం. మీరు కూర్చోండి ఇక్కడ, మేము తీయించి పూజ మాది ఈరోజు రండి సార్, నాకు కళ సార్, ఒకసారి రండి సార్ మీరు. ఇంటిని కూలిస్తే మీకు వచ్చిన లాభం ఏంటి? పోనీ ఒక్కటే ఏ విజయనగరం పట్టణం మధ్యలో ఉందో అదిగో ఆటంకం ఉంది, ఇది దౌర్జన్యం ఉందని చేస్తే వేరు. ఒక మారుమూల గ్రామం, దన్నానపేట గ్రామం, అంతా కలిపితే ఒక 5 సెంట్లో 10 సెంట్లో 5 సెంట్లు ఉంటుంది. ఒక నిజంగా వాళ్ళు ప్రభుత్వ స్థలంలో ఉంటే వాళ్ళు అర్హులైతే అంతేగాని వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళకి తగలపరచని తప్పేముంది? వాళ్ళు అర్హుడు కాకపోతే నోటీస్ ఇచ్చి ఇది కాదురా బాబు అని అని చెప్పాలి. దేనికోసం ఇది? ఏం సాధిస్తామని మీరు రాజకీయ రోజున అంటే ఇలాంటివన్నీ కూడా జిల్లాలో కొత్త సంస్కృతిని తేవడానికి మరి ప్రయత్నం చేస్తున్నారా? ఆలోచించండి. నేను ఆ స్థానిక ఎమ్మెల్యేని కోరుతున్నాను, ఇది కరెక్ట్ కాదు. రాజకీయాల్లో కొత్త అవుతాయి, కొత్త అవ్వచ్చు మీరు, కానీ ప్రజా జీవితంలో ఎప్పటి నుంచో వ్యవహార జ్ఞానం తెలిసిన వ్యక్తులు మీరు. ఇలాంటి ప్రోత్సహించడం మాత్రం కరెక్ట్ కాదు. మన మనస్ట్రక్చర్ మనం ఆలోచన చేసుకోవాలి జిల్లాలో ఉన్న రాజకీయ నాయకులు అందరూ కూడా.